ఆల్రెడీ కులగణన స్టార్ట్ చేసి ఉన్న బీసీలను తక్కువ చూపి దాదాపు లక్షల మంది బీసీలను చంపేసిల్లు అన్నది వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైన తర్వాత కూడా దాదాపు వాళ్ళ ఎమ్మెల్సీ కూడా ఇదేం లెక్క, ఇది కరెక్ట్ లెక్క కాదు, ఎట్లా చేస్తారు భయ్, మీకు తలకాయ ఉన్నదా, కథ ఉన్నదా, కార్ఖాన్ ఉన్నదా అని అందరి కళ్ళ ముందు ఏదైతే అది బీసీ కులగణకు సంబంధించిన ఏదైతే ప్రతులను మొత్తం కంప్లీట్ గా చింపి కాలబెట్టడం కూడా జరిగింది. వాళ్ళ ఎమ్మెల్సీ కూడా కాదు, ఆయన ఎవరికి సంబంధం లేని వ్యక్తి, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి. దాని తర్వాత ఏం జరిగిందన్నది అప్రస్తుతం, వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు అప్రస్తుతం. ఎందుకంటే 12,769 గ్రామాలు ఇప్పుడు చీకట్లో ఉన్నాయి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మేమున్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా పనులు నడిచాయి, ఏ విధంగా అయితే గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా కేసీఆర్ గారు తీసుకొచ్చారన్నది చాలా అంశాల్లో మనం చర్చించుకోవచ్చు. కానీ ఏదైతే 1300 ఏదైతే తండాలను మేము గ్రామ పంచాయతీలు చేసినాం, వాళ్ళకు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు ఉన్న సంతోషం వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అందులో చెక్ పవర్ అని మాట్లాడతారు, అదని మాట్లాడతారు, ఇదని మాట్లాడతారు. వాళ్ళకు స్వపరిపాలన వచ్చింది. చిన్న చిన్న గ్రామాలు దాదాపు 4,380 గ్రామాలు కొత్త గ్రామాలు మేము గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఇప్పుడు జూలైలో పెడతాం, ఆగస్టులో పెడతాం, ఏప్రిల్లో పెడతాం, ఇప్పుడు వీళ్ళకు లెక్క లేదండి. వీళ్ళకు ప్రజల పట్ల ఏ మాత్రం సోయి లేదు. వీళ్ళు వచ్చింది వాస్తవంగా ప్రజల మీద ప్రేమతో కాదు, అబద్ధాలు చెప్పి అబద్ధాలను అమలు పరచడంలో కూడా అబద్ధాలు చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి చూద్దాం, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు అప్లై చేస్తున్నారు. ఆ 42% బీసీలకు ఏమైందంటే అది కాస్త హైదరాబాద్ లో అప్లై చేసింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో అప్లై చేసింది. 42% ఎగ్జాక్ట్ గా పడిపోయింది రియల్ ఎస్టేట్. ఎందుకంటే వీళ్ళు ఒక దగ్గర చేసేది ఇంకో దగ్గర చేస్తున్నారు. ఆల్రెడీ మా రాష్ట్రంలో కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఈ 42% ఏదైతే రిజర్వేషన్లు మొత్తం తీసుకొస్తానో అది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసిండు. ఇదే హైదరాబాద్ లో నువ్వు రియల్ ఎస్టేట్ అప్లై చేసిన 42% పడిపోయేది కారణం అది నువ్వు గ్రామాల్లో అమలు చేస్తే కొంతమంది బాగుపడరు బీసీలు. అదే విధంగా వీళ్ళ బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదండి. స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ రోజులు పాలించింది వీళ్ళే, బీసీలను మోసం చేసింది వీళ్ళే, బీసీలకు ఆట చూపింది వీళ్ళే, బీసీలకు ఏమో చేస్తామని అసలు వాస్తవంగా ఏం చేయరు. వాళ్ళని ఓటు బ్యాంక్ లాగా యూజ్ చేసుకుంటారు. చూడండి, టాప్ టు బాటం గవర్నమెంట్ లో అటెండర్ టు ఏదైతే 4th క్లాస్ ఎంప్లాయీలో మిగతా వాళ్ళ మొత్తం అన్ని కులాలు ఉంటాయి. ఏదైతే ఆఫీసర్లు మొత్తం రెడ్డిసే ఉంటారు, అదే విధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రెడ్డిసే ఉంటారు, అదే విధంగా మంత్రివర్గంలో రెడ్డిసే ఉంటారు. మీరు మొత్తం చూస్తారు. మేం కాదు కదా, గాంధీ భవన్ లో మొన్న అందరు పోయి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ మహిళా లీడర్లు పోయి మీరు అసలు ఏం నడుస్తున్నది, ఏది ఎవరికి పదవులు ఇస్తున్నారు, మొత్తం రెడ్డిస్కి ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళ కుర్చీ మట్ట పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా కొత్త గొట్టోళ్ళకు పాత గొట్టోళ్ళకు కొట్లాట కూడా నడుస్తుంది. కుర్చీ కొట్లాటలకు అదే విధంగా పిడిగుద్దులకు ఏదైతే కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా గ్రామాలకు మేము ఏం చేస్తామంటే చిన్నగా చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ మీరు గవర్నమెంట్ రాగానే మిషన్ కాకతీయతో అక్కడ చెరువులను పూడికలు తీసి అక్కడ ఏదైతే స్థానికంగా గ్రౌండ్ వాటర్ అదే విధంగా మేము తాగునీరు అందేయడంలో పెద్ద పాత్ర పోషించాం. ఎందుకంటే చిన్న నీటి పారుదల మీద అంత పెద్ద ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఉన్నదంటే అది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా మిషన్ భగీరథ ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించడం. వీళ్ళ గవర్నమెంట్ లో చూడండి, దాదాపు 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మేము వచ్చేంత వరకు ఏదైతే మా ప్రభుత్వం 9-10 ఏళ్ల కింద వచ్చేంత వరకు పరిస్థితి, 2014 వచ్చేంత వరకు పరిస్థితి ఏంటి? మహిళలు బోరింగ్ల దగ్గర, బాయిల దగ్గర నీళ్ళకు పోతే వాళ్ళకు ఏదైతే భుజాలు కాయలు కాసేవి, నెత్తి మీద మోసుకుంటే మాడ మొత్తం నెత్తి మీద వెంట్రుకలు వచ్చిపోయాయి. అలాంటి పరిస్థితులు కేసీఆర్ గమనించి కేసీఆర్ గారు మొత్తం ఏదైతే కాకతీయ మిషన్ భగీరథకు సంబంధించి ప్రతి రిజర్వాయర్ లో 10% ఏదో వాటర్ ను మిషన్ భగీరథకు మార్చి గోదావరి కృష్ణా నీళ్లను కూడా ప్రతి ఇంటికి మలిపి ఆడపడుతులకు కాళ్ళు గడిగిన మహానేత. నేనేమంటున్నా, అదే విధంగా మా మహిళా సంఘాల భవనాలు కట్టించినాం. ప్రతి గ్రామంలో ఎల్ఈడి లైట్లు, ఇంతకుముందు ఎట్లుండే చీకటి, పాములు గుట్టి తేళ్లు గుట్టి చచ్చిపెట్టారు. మేము వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి పోల్కి ఎల్ఈడి లైట్లు వేశాం. అదే విధంగా ప్రతి గ్రామంలో కూడల దగ్గర ఎల్ఈడికి సంబంధించిన జంక్షన్స్ ఏర్పాటు చేశాం. గ్రామాలను ఒక వెలిగించాం. అదే విధంగా టీటీ రోడ్లు కానీ, ఫార్మేషన్ రోడ్లు కానీ, పల్లెకి సంబంధించిన ప్రకృతి వనాలు కానీ, అదే విధంగా గ్రామాల్లో క్రీడా మైదానాలు కానీ 33% మహిళా రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. మహిళలకు అదే కూడా మహిళలు అందరూ ఉంటారు. ఇప్పుడు బీసీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, అదే ఓసీలు కూడా ఉంటారు. 30% అందరూ వస్తారు. ఇప్పుడు మెజారిటీగా వాస్తవంగా ఓపెన్ గా చెప్పుకోవాలంటే బీసీ మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది మా ప్రభుత్వం తప్ప ఇంకా ఏ ప్రభుత్వం కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెండింగ్ బిల్స్ గురించి మాట్లాడుకుంటాం. గతంలో 2014లో మాకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పెండింగ్ బిల్స్ ఉండే. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకళ్ళు చేసింది ఒకళ్ళు వాళ్ళు కష్టాలు నష్టాలు అన్ని భరించాలి. ఇంతకుముందు ప్రభుత్వం మాకు ఇచ్చినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి ఉండే. కరెంటు కూడా 2700 మెగావాట్ల లోటు ఉండే. దాన్ని 6 నెలల్లో పూర్తి చేశాం.
తెలంగాణ 24 సంబంధించి 2014 సంబంధించి ఏదైతే 2014 నుంచి ఏదైతే 6 నెలల్లో దాదాపు 24 అవర్స్ కరెంట్ తీసుకొచ్చాం. అటు రైతులకు అదే విధంగా రైతు బంధు, రైతు బీమా, అదే విధంగా రైతు రుణమాఫీ, దళిత బంధు, అదే విధంగా కళ్యాణ లక్ష్మి, కేటీఆర్ కిట్, అదే విధంగా కంటి వెలుగు కార్యక్రమంతో ప్రతి ఒక్కరికి ఆపరేషన్లు చేసి కళ్ళద్దరిచిన ఏకైక ప్రభుత్వం. ఇవన్నీ కనబడకపోతే, కాంగ్రెస్ వాళ్ళు కనబడకపోతే వాస్తవంగా వాళ్ళు కంటి వెలుగులో ఆపరేషన్లు చేసుకుంటే అయిపో, వాళ్ళు చేర్చుకోలేదు కాబట్టి వాళ్ళకి ఏం కనబడు. గ్రామాలకు మేము పోతాం ఇప్పుడు వీళ్ళు ఎన్నికలు పెడితే వీళ్ళకి ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టమనండి. ఇప్పుడు ధైర్యం లేదు. ఎందుకంటే గ్రామాలకు ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ సెక్యూరిటీ లేకుండా పోతే వంగబెట్టి గుద్దే పడుతున్నది. మీరు ఏం చేసిండ్రు? దాదాపు 16-17 నెలల పరిపాలనలో ఇంతవరకు ఏం చేసింది లేదు. గ్రామాలకు పోయింది లేదు, గ్రామాలకు సందర్శించింది లేదు. ఎన్నో మాటలు చెప్పిండు. 6 గ్యారంటీలు అన్నారు, 7వ గ్యారంటీ ప్రజాపాలన అన్నారు. ఎవరిని కలవరు, అసలు ముఖ్యమంత్రి కలవడు. అదే విధంగా ఈ మంత్రులలో ఒకరికొకరు సఖ్యత లేదు, ఒకరి మీద ఒకళ్ళు పెట్టుకుంటారు. ఆఖరికి సచివాలయం కమిషన్ కార్యాలయంగా చేసిండు. రామూర్తి గారు, ఒకవేళ ఎన్నికలు జరిగితే 42% రిజర్వేషన్ కు వాళ్ళు కట్టుబడి ఉన్నారు, బీసీ రిజర్వేషన్లకు. రేపు దానికి కట్టుబడి ఉన్నారా? ఫస్ట్ నుంచి మేము అదే కదా, మా వర్తన కూడా అదే. మీరు హామీ ఇచ్చిందో నెరవేర్చమని చెప్తున్నాం. వీళ్ళు ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 420 హామీలను మేము పూర్తి చేస్తామన్నారు కాబట్టి పూర్తి చేయమంటున్నాం. మహిళలకు ఇచ్చిన 2,500 ఇవ్వమంటున్నాం, కూటీలు ఇవ్వమంటున్నాం, అదే విధంగా తులం బంగారం ఇవ్వమంటున్నాం. వీరు ఇచ్చిన హామీలను చేయమంటున్నాం. ఎందుకంటే మేమన్నా పిచ్చోళ్ళమా, మాకు తెలియదా, మేమేమైనా అవలాగాలమా అని మాట్లాడింది కదా. మరి ఇప్పుడు ఎవరు అవలాగాలి తెలంగాణ ప్రజల ముందు? మాకు తెలియదా, మాకు బడ్జెట్ తెలియదా, రాష్ట్ర ఆదాయం ఎంత వస్తుంది తెలియదా? నేను చెప్తున్నా రాష్ట్ర ఆదాయం మళ్ళీ చెప్తున్నా 18,500 కోట్లు వస్తుందండి ఒక ప్రతి నెల. అంటే ఇప్పుడు 18 నెలలు అవుతుంది. 18 నెలల 3,33,000 కోట్లు ఎవరి ముక్కులో పెట్టిండు? ఎవరి కప్పం కడుతున్నాడు? ఢిల్లీకి పంపుతున్నాడా, లేకపోతే రాహుల్ గాంధీకి పంపుతున్నాడా, మోడీకి పంపుతున్నాడా, అమిత్ షాకి పంపుతున్నాడా? 3,37,000 కోట్లు అండి. అదే విధంగా నేను తీసుకొచ్చిన అప్పు 1,60,000 కోట్లు. మేము మా మీద అప్పులు అంటారు. మేము దాదాపు 9 నెలల్లో 4 లక్షల కోట్లు తీసుకొచ్చినాం. అది కూడా మేము అప్పులు తీసుకొచ్చిన దానికి ప్రతి లెక్క ఉన్నది. మెడికల్ కాలేజీలు కట్టినాం, అదే విధంగా సమీకృత కలెక్టరేట్లు కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం, అన్ని విధాలుగా తెలంగాణను అభివృద్ధి చేసినాం, సంపదను పెంచినాం. మీరు దీన్ని తీసుకొచ్చిన అప్పులతో సంపదను పెంచినాం. మీరు తీసుకొచ్చిన దాంతో ఇప్పుడు వచ్చిన ఆదాయం 3,30,000 కోట్లు. దాంతో పాటు ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన 1,60,000 కోట్లతో వీళ్ళు ఏం చేసిండ్రు? దాదాపు 5 లక్షల కోట్లు వీళ్ళ దగ్గర నిలువ ఉండాలండి. అంటే 5 కాళేశ్వరం ప్రాజెక్టు కట్టచ్చు. దరిద్రుడు అండి, దుర్మార్గుడు అండి. వాస్తవంగా సంపాదన కోసం వచ్చిన తప్ప ఏం లేదండి. నేను చెప్తున్నా ఆన్ రికార్డ్, నేను చెప్పలేదు కదా మీ ముఖ్యమంత్రి 18,500 కోట్లు వస్తుందని. ముఖ్యమంత్రి మీద మీరు వాడే భాషనే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ డిబేట్స్ లో కూడా మనం ఇప్పుడు మీరు ఎంకరేజ్ చేస్తా అంటే చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. నేను కూడా తెలంగాణ బిడ్డను మేడం, మాకు పౌరుషం ఉంటుంది, నేను కూడా మాట్లాడగలను. ఇన్ కేసు ఇదే మాట కేసీఆర్ గారి పట్ల నేను మాట్లాడితే ఆయన ఒప్పుకుంటారా? తెలుసా, మీరే ఒప్పుకుంటారా? మరి లేదన్నా, ఇదే మాట నేను కేసీఆర్ గారి పట్ల కనుక వ్యవహరిస్తే మీరు ఒప్పుకుంటారా? నేను కూడా అట్లా వ్యవహరిస్తా, ఏముంది? ఉంటది కదా. నేను చెప్తా వినండి. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిండు, తెలంగాణ 9 ఏళ్ళు అభివృద్ధి చేసిండు. రేవంత్ రెడ్డి నోట్ల కట్టలు తీసుకొచ్చిండు. అది నువ్వు చెప్తే సరిపోదు కదా, అది నువ్వు చెప్తే సరిపోదు కదా. నువ్వు అభివృద్ధి చేసినట్టు నువ్వు చెప్తే సరిపోదు కదా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు, మరి గౌరవించాలి, ఇచ్చేయాలి. ఇదే మాట్లాడే విధానం, ఇదే మాట్లాడే విధానం, ఇదే సంస్కారం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల సంస్కారం ఇది. ఏకవచనంతో మాట్లాడము, ఏకవచనంతో మాట్లాడము, డైరెక్ట్ అసెస్మెంట్ చేయడం, ఇదే మాట్లాడేది. అన్న మాకు సంస్కారం ఉందనా? సంస్కారం ఉంది, సంస్కారం ఉంది అంటున్నా నేను, సంస్కారం ఉంది అంటున్నా నేను. రామూర్తి గారు, ఇక్కడ వెంకట నాయక్ గారు అంటే మీరు అభివృద్ధి చేశారా? వాళ్ళ లోపాలు కానీ లాభాలు కానీ చర్చించడానికి ఈ వేదిక. కానీ ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడము, తప్పుగా మాట్లాడడం, ఇదే మీ సంస్కృతి అంటున్నా నేను. సరే అట్లా మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడతా, అప్పుడు మీరు కోపడదు, మీరు అప్పుడు కోపడదు, ఒక్క మాట కూడా మాట్లాడదు. మరి కొంచెం ఆగుతావా? కాంగ్రెస్ లో ఉన్న కురువృద్ధులను కాంగ్రెస్ లో కష్టపడవాలంటలేదు. నేను రేవంత్ రెడ్డిని మాత్రమే అంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డికి పడే హక్కున నేను కాదు, యావత్తు తెలంగాణ సమాజం. రాముతన ఒక విషయం, ఇది అసహనము, ఇది అసహనము, ఇది అసహనము, ఇది అసహనము, ఇది అసహనము, ఇది కుట్ర, ఇది కుట్ర. ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడే ఏదైతే ఉందో మీకున్న సంస్కారం ఇది. ఈ భాష, ఈ మాట మాత్రమే ప్రామాణికమని అనుకుంటున్నారా మీరు తెలంగాణ రాష్ట్రానికి?
మర్యాదగా మాట్లాడనా? నేనేమంటున్నా, మర్యాదగా మాట్లాడితే అయిపోతుంది కదా. రామూర్తి గారు, మీరు లగిచర్ల ఇష్యూ తీసుకురండి, హైడ్రా తీసుకురండి, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల గురించి మాట్లాడండి, కానీ వాడే భాష గురించి మాత్రమే ఆయన అభ్యంతరం కాదు. నేనేమంటున్నా, ఆ వాడే భాష ఏదైతే ఉందో మీకు ఇంకా సమ్మతంగా ఉంటే నేను సైలెంట్ గా ఉంటా, నాకేం ప్రాబ్లం లేదు. అదే భాష నేను కూడా వాడతా. భరించేది ఉండాలి. అధికారం ఉన్నప్పుడు మేము లేమా? అధికారం ఉన్నప్పుడు మేము సమయం అన్నా, భగవంతుడు నోరిచ్చింది విమర్శ చేయడానికనా? భగవంతుడు నోరిచ్చింది విమర్శ చేయడానికి, శాపనార్థాలు తిట్లు తిట్టడానికి కాదు అన్నా. నేనేమంటున్నా, నేను కూడా తిడతా, మరి నేను తిడతా, నేను కూడా తిడతా అన్న. రెండు చెవులు అదే పదాన్ని కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో వాడితే మీరు ఊరుకుంటారా? ఊరుకుంటారా? అది కాదండి, అది నేను చెప్తా, నేను దానికి సమాధానం చెప్తా. ఎందుకు తిడుతున్నావు అన్నది దానికి కారణం చెప్తా. నువ్వు కారణం చెప్తాం మేడం. ఇప్పుడు నేను చెప్తాను, ఒక నిమిషం ఆగు. రైతులు 5,000 మంది, నేను చెప్తున్నా, 500 మంది చచ్చిపోయారు. అదే విధంగా దాదాపు 100 చిల్లర ఏదైతే విద్యార్థులు చచ్చిపోయారు. ఒక్కరి దగ్గరికి పోతాడు, ఢిల్లీకి మాత్రం 32 సార్లు పోతాడు. దిక్కుండాలి కదా, అడుగుతారు కదా. మేము కూడా ఇది అంటున్నాము, పేపర్ లీక్ అని చెప్పి విద్యార్థులు చచ్చిపోయారు. మీకు సిగ్గుందా? మరి పేపర్ అమ్ముకున్నారు కదా, బజార్లో పేపర్ అమ్ముకున్నారు మీరు, జిరాక్స్ సెంటర్లో పేపర్ అమ్ముకున్నారు మీరు, విదేశాలకు గ్రూప్ పేపర్లు పంపించారు. మీకు సిగ్గుండాలి, మీకు బిద్దుండాలి. గాలితో పేరుతో కమిషన్ చేస్తున్నారు మీరు. గ్రామ పంచాయతీలో సర్పంచ్లను అప్పుడు మీకు సిగ్గుండాలి. ఫామ్ హౌస్ దాటి మీరు పోయినారు. ఈ తెలంగాణ రాష్ట్ర ఖజానాని ఆర్థికంగా ధ్వంసం చేసిన నీతులు మీరు, దళితులు మీరు, దుర్మార్గులు మీరు. మీకు సిగ్గుండాలి, మీకు బుద్ధుండాలి. మాకెందుకు మేడం? మేము అభివృద్ధి చేయలే, తెలంగాణ ఖజానా మేము ఆగా చేయలే, మేము చేయలేము. అది ఆ పని మేము చేయలేదు. సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఒక్క సర్పంచ్ ఎలక్షన్ జరగలేదు. వాళ్ళ హామీలో అడ్డమైన పనులు చూపించి వాళ్ళ రోడ్ల పాలన వీళ్ళు కాదా? వీళ్ళు మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు. సిగ్గు సరువు లేని ప్రభుత్వం ఇది, సిగ్గు సరువు లేని ప్రభుత్వం ఇది, సిగ్గు లేని ప్రభుత్వం ఇది, సిగ్గు సరువు లేని ప్రభుత్వం ఇది. సిగ్గు లేని మాజీ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈరోజు అంతా మొత్తం ధ్వంసం చేసి ఫామ్ హౌస్ లో కూర్చుంటే సరిపోదు కదా. ఆంధ్రప్రదేశ్ ఉండాలి. జాబ్ లేదు మీకు, ప్రజల దగ్గర జాబ్ చెప్పడానికి అవకాశం లేదు మీకు. మీరు మాట్లాడతారు. కాకి లెక్కలు చెప్తే సరిపోదు రామకన్నా, కాకి లెక్కలు చెప్తే సరిపోదు. ఒక మాట చెప్తున్నా మేడం, మేడం ఒక మాట చెప్తున్నా. ఈ రోజు సర్పంచ్ నెత్తి మీద ఉన్న పెండింగ్ బిల్లులు కూడా అప్పు తిప్పి వస్తుంది. దాన్ని లెక్క పెట్టండి. మా ఆమె చేసిన వాళ్ళు సర్పంచులు, మా ఆమె చేసిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ లో చూస్తున్నారో తెలంగాణ తెలుసు. ఎవరు తిని కాంగ్రెస్ లో చూస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎవరు అన్నా ప్రజలు చేస్తారా తెలంగాణ ప్రజలు తెలుసు. తిని కూర్చున్నారు మీరు, తిని కూర్చున్నారు బల్చులు మీరు, తిని బల్చులు మీరు, తిని బల్చులు మీరు, తిని బల్చి మాట్లాడుతున్నారు మీరు. లక్షల కోట్లు తిన్నారు మీరు, లక్షల కోట్లు తిన్నారు తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము లక్షల కోట్లు తిన్నారు మీరు. మీరు మాట్లాడుతున్నారు తిండి గురించి. నిరూపించండి. ఎవరు పందికొక్కులో తెలుసా? పందికొక్కులు ఎవరో తెలుసు, దున్నపోతులు ఎవరు తెలుసు, తెలంగాణ ప్రజలు ఆగా చేసింది ఎవరో తెలుసు. తెలంగాణ ప్రజల శాపనార్థమే తెలంగాణ. ఇప్పుడు గౌరవంగా చెప్పుకుంటారు కదా కేసీఆర్ గారి గురించి. మీరు ఆ శాపనార్థమే ఆ విషయం అర్థం చేసుకోండి. రామూర్తి గారు, ఇప్పుడు సరే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఇవ్వలేకపోతేనో, లేకపోతే మీరు అన్నట్టు వాళ్ళు ఏదో తింటున్నారు, అవినీతులు జరుగుతున్నాయంటే రేపు స్థానిక ఎన్నికల్లో ఇవన్నీ వాళ్ళు చెప్తారు, మీరు చెప్తారు. చెప్పండి. మాట్లాడుతున్నాం. వేములవాడకు పోతాం, 32,000 భోజనం తింటాం. తమ్ముళ్ళ కాలంలో 1,00,000 రూపాయలకు భోజనం తింటాం. పందికొక్కడానికి పోతే ఎవరంటే వాస్తవం పందికొక్కలు తింటాయి కదా, మనుషులే తినరు. ఇంత దూరం ఎవరితో మరి పైసలు అంటాడు, మన ఆదాయం వస్తుంది అంటాడు, 18,500 కోట్లు అంటాడు. అదే విధంగా మొత్తం సంవత్సరం లెక్కిస్తే 2,02,000 కోట్లు అవుతాయి. ఇలా ఇప్పుడు 18 నెలల్లో 3,33,000 కోట్లు ఎడవేనాయి. నేను అడుగుతున్నా. అదే విధంగా 1,60,000 కోట్లు తీసుకొచ్చింది. మొత్తం 2 కలిపి ఎంత అవుతాయండి? నేను అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పరు. ఏమనంటే మొత్తం గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తట్టుకున్నట్టు తిడతారండి. బరాబర్ పైసలు తింటామని తిడతారు. అదే విధంగా మేము చెప్తున్నాం కదా, మేము చేసినప్పుడు లెక్క చెప్తాం. మొత్తం 4 లక్షల చిల్లర కాకి లెక్కలు ఎన్నైనా చెప్తున్నా. 4 లక్షల కోట్లు ఏంటి మేడం? నాకు అర్థం కాదు. అంత కాకి లెక్కలు అవన్నీ ఒక శాస్త్రీయత లేదు. శాస్త్రీయత మాట్లాడాలి కదా. అసహనము, ఒక కోపము తెలంగాణ సంస్కృతి కాదు మేడం. ఒక అసహనం, కోపంతో ఉంటుంది మేడం తెలంగాణ సంస్కృతి. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ రాజకీయ వ్యవస్థ
అసెంబ్లీ సాక్షిగా కూడా హరీష్ రావు కూడా కాగలేదు బయట పెట్టా కానీ కాగే చెప్పింది 2 లక్షల కోట్లకు లెక్కలేని జీవోలు ఉన్నాయి అని చెప్పి. నేను చెప్తా వినండి. రైట్, ఒక నిమిషం రాజు గారు మాట్లాడిన తర్వాత మీరు చెప్తారు కానీ రామూర్తి గారు ఒక నిమిషం కంక్లూడ్ చెప్పండి చెప్పండి. వీళ్ళు కడుతున్న అప్పు కూడా తప్పు చెప్పింది. 22,408 రూపాయలు కట్టేళ్ళు వీళ్ళు వాస్తవం చెప్పి నీ అవసరమైన మీకు 65 చూపాడు అన్న అన్ని కాకి లెక్కలు చెప్తే ఎవరు వింటారన్నా? మధ్యలో మాట్లాడు కాదనా? దేని కూడా అర్థపడడం లేదు కదా, మరి దేని కూడా అర్థపడడం లేదు కదా. విధ్వంసం చేసేది కరెక్ట్ మాట్లాడలేదు. ఎందుకంటే నాకు తెలుసు అవతల మాట్లాడేటప్పుడు వాళ్ళకి సమయం ఇవ్వాలి, వాళ్ళు ఏమైనా మాట్లాడారు వాళ్ళ తర్వాత రాసుకోవాలి, రాసుకున్న తర్వాత సమాధానం చెప్పాలని ఇంకితకైనా నాకు ఉన్నది కాబట్టి నేను మాట్లాడలేదు. కొంచెం ఓపిక పట్టు. 6 నెలల్లో మీరు చేస్తా అన్నది మీరు చేయలేదు. మీరు గ్రామాలకు మీ వాస్తవంగా ఇప్పుడు దాదాపు 16-15 నెలల నుంచి చీకట్లో ఉంచిండు. దాదాపు టెండర్ ఆఫీసర్లు పెట్టిండు. వాళ్ళకు దాదాపుగా వాళ్ళ పరిస్థితి ఘోరం ఉన్నది. వాళ్ళే పీక్కోలేక గోక్కోలేక వస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టి గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే గాంధీ గారు కలగన్నారో దాన్నే విధ్వంసం చేసిండు. ఇంకేం చేస్తారండి? రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాను రామూర్తి గారు. రాజు గారు, ఇక్కడ స్థానిక ఎన్నికల గురించి గతంలో కూడా మనం చర్చించుకున్నాము.